కలియుగంలో భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలుసా? పూర్వం ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు. రోజు మొత్తం తినడం, పడుకోవడం, ఈ 2 పనులు మాత్రమే చేసేవాడు. అతని ప్రవర్తన చూసి తన ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారు. పాపం అమాయకుడు ఏం చేయాలో ఎలా బ్రతకాలో తెలియదు. పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది. అతను అలా బాధపడుతూ నడుస్తూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో కొంతమంది గురువులు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఏ పని చేయడం లేదు, కేవలం కూర్చుని పూజ మాత్రమే చేస్తున్నారు. ఇదంతా గమనించిన ఆ వ్యక్తి, ఇదేదో చాలా బాగుంది, ఇక్కడ ఉంటే ఏ పని చేయనక్కర్లేదు, కేవలం కూర్చొని పూజ మాత్రమే చేస్తే చాలు అనుకొని వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, గురుదేవ నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు సరే అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవ నేను ఏ పని చేయను, కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా నేను పూజని చాలా చక్కగా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా నేను పూజని చాలా చక్కగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువు గారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉండిపోతాడు. అతను ఏ పని చేసేవాడు కాదు, కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినటం, ప్రశాంతంగా పండుకోవటం చేసేవాడు. తనకు అదే పని. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. ఏకాదశి వచ్చింది. ఇక అమాయకపు శిష్యుడు ఆకలితో వంటశాలలోకి వెళ్లి చూడగా అక్కడ ఏమీ వండలేదు. అతను వెంటనే గురువు దగ్గరికి వచ్చి, గురుదేవ ఈరోజు వంట చేయలేదా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా ఈరోజు వంట చేయరు, ఈరోజు ఏకాదశి, అందరూ ఉపవాసమే ఉంటారు, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు. అప్పుడు శిష్యుడు, గురుదేవ నేను ఈరోజు ఉపవాసం ఉంటే ఉదయం సూర్యుడిని చూడలేను, నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను, ఉపవాసం ఉండాలి అనే మాట నాతో ఎందుకు చెప్పలేదు అని అమాయకంగా అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈరోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు. ఇక చేసేదేమీ లేక వంట చేసుకోవడానికి వంటశాలలో అతని వెంట గురువుగారు వచ్చి, నాయనా నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరాములవారికి నైవేద్యం సమర్పించు, ఆ తరువాత నువ్వు భుజించు. వంట సామాగ్రిని అంతా తీసుకొని పక్కన ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో, కానీ శ్రీరామునికి నైవేద్యం మాత్రం మరచిపోకు అని చెబుతారు. ఆ తర్వాత వంట సామాగ్రి, కర్రలు, పాత్రలు అన్నింటినీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకుని చేసుకుని తిందామని కూర్చున్నారు. ఒక్కసారిగా గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గురువుగారు భోజనం వండిన తర్వాత శ్రీరాములవారికి నైవేద్యం పెట్టమన్నారు. అయ్యో మర్చిపోయాను అంటూ శ్రీరాములవారిని పిలవడం మొదలు పెట్టాడు. రామయ్య రావయ్య వచ్చి తినిపో అంటూ పిలుస్తున్నాడు. తను ఎంత పిలిచినా అక్కడ ఎవ్వరు కనబడడం లేదు. తనకేమో బాగా ఆకలి వేస్తుంది. అమాయకుడైన తనకి శ్రీరాముడు అక్కడికి రాడు అని తెలియదు. కానీ గురువుగారు తనకి చెప్పాడు కాబట్టి శ్రీరాముల వారు అక్కడికి వస్తాడు అని అనుకుంటున్నాడు. ప్రభూ, నువ్వు ఎందుకు రావడం లేదో నాకు తెలిసిపోయింది. నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు, ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావడం లేదు కదా. చూడు, రుచికరమైన వంటల కోసం ఆశ్రమానికి వెళ్తావేమో, అక్కడ ఈ రోజు ఏకాదశి ఉపవాసం, అక్కడ ఎవ్వరూ ఏమీ వండలేదు. నేనన్నా ఇక్కడ మాడిపోయిన రొట్టెలు అయినా చేశాను, అందుకనే ఎక్కడికి వచ్చి ఈ రొట్టెలు తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు. ఆ అమాయకుడి మాటలు విని సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రసన్నుడై సీతతో సహా ఆ శిష్యునికి దర్శనమిచ్చారు. అయ్యో, శ్రీరాముల వారు ఒక్కడే వస్తాడు అని గురువుగారు చెప్పాడే, కానీ దేవి కూడా వచ్చేసింది. నేను మాత్రం ఇద్దరికీ వంట చేశాను, ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికీ వడ్డించాడు. దేవా, నేను ఈరోజు ఉపవాసమే ఉండవలసి వచ్చింది, కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరినీ చూసినందుకు దేవా, ఈరోజు ఇలా గడిచిపోయింది, కానీ వచ్చే ఏకాదశి మాత్రం మీరు ఇలా చేయకండి. మీరు ఎంతమంది వస్తారో ముందే నాకు చెప్పండి, అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలా వంట చేస్తాను అని అంటాడు. శ్రీరాముల వారు అతని ప్రేమకు పొంగిపోయారు.
ఎంతో ఆనందంగా ఇద్దరు భోజనం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు. కాని ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడు ఇలాగే వస్తాడేమో అని అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఇక శిష్యుడు నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను వండుకోవడానికి వెళ్తున్నాను, కానీ ఈసారి కొద్దిగా ఎక్కువగా సరుకులు ఇవ్వండి. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు అని అంటాడు. అప్పుడు గురువుగారు, పాపం తనకి బాగా ఆకలి వేస్తుందేమో ఏమో, అందుకే తనకి భోజనం సరిపోవడం లేదేమో అని అనుకొని, సరే తీసుకపో అని అంటాడు. ఇక అతను అన్ని సరుకులను తీసుకొని ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంట చేసి, రామయ్య, రావయ్య, సీతమ్మని తీసుకొనిరా, వచ్చి తినిపో అంటూ పాట పాడుతూ పిలుస్తాడు. ఈసారి శ్రీరాముడు సీతమ్మతో సహా లక్ష్మణుడు, భరతుడిని కూడా వెంట పెట్టుకొని వస్తాడు. అది చూడగానే అతనికి ఏమీ అర్థం కాదు. ఒకరి కోసం వండితే ఇద్దరు వచ్చారు, ఇద్దరి కోసం వండితే మొత్తం కుటుంబమే వచ్చింది. నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చుంటాడు. అలా అతనికి తెలియకుండానే 2 ఏకాదశులు ఉపవాసం చేస్తాడు. ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలానే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. అతను మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, శ్రీరాములవారు ఒంటరిగా ఎందుకు రారు? ఎప్పుడు వెంట చాలా మందిని తీసుకువస్తాడు. ఈసారి ఎంత మందిని తీసుకొస్తాడో ఏమో, అందుకే ఈసారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారికి అతనిపై అనుమానం వస్తుంది. శ్రీరాముడు రావడమేంటి, ఇతను సరుకులన్నిటినీ అమ్మేసుకుంటున్నాడో ఏమో అని అనుకోని, ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి సరుకులన్నీ ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను అని అనుకుని, అతనికి కావాల్సిన సరుకులు తీసుకొని వెళ్ళు అని అంటాడు. అలా సరుకులు తీసుకొని ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు. నేను ఈరోజు ముందుగానే వంట చేసి పెట్టను, వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు. వాళ్ళు వచ్చింది చూసి అప్పుడు వంట చేస్తాను అని అనుకోని శ్రీరాములవారిని పిలుస్తున్నాడు. ఇదంతా గురువుగారు ఒక చెట్టు చాటున నిలబడి చూస్తున్నాడు. అలా కొద్దిసేపటి తర్వాత శ్రీరాములవారు కుటుంబంతో సహా వచ్చేస్తారు. ఈసారి హనుమంతుడు కూడా వచ్చాడు. కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు. అప్పుడు శ్రీరాముల వారు, ఏం భోజనం వండలేదా అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, ప్రభు, ఎంత వండినా నాకు లభించడమే లేదు, ఇక ఎందుకు వండాలి, ఇక మీరే వండుకొని తినేయండి, ఆ భోజనంలో నుంచి నాకు కొద్దిగా పెట్టండి అని అంటాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముల వారు ఒక నవ్వు నవ్వి, చూడండి, ఇది మన భక్తుని కోరిక, మన నెరవేర్చాలి, అందరూ పనులు మొదలు పెట్టండి అని అంటారు. ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చిపెట్టాడు. సీతమ్మ తల్లి వంట చేయడం మొదలు పెట్టింది. అది చూపిన ఋషులు, గంధర్వులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఆ అమాయకపు భక్తుడు మాత్రం దూరంగా కూర్చుని, అందరూ తిని వెళ్ళిపోతున్నారు అంటూ వారిని చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి, ఏం చేస్తున్నావు, ఇంకా వంట చేయనేలేదు, నువ్వేమో ఊరికే కూర్చుని ఏం చూస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆశీస్సుడు, గురుదేవా, మీరు వచ్చేసారా, ఎంతమంది వచ్చారో చూడండి, అందరూ వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాకైతే ఇక్కడ ఎవ్వరు కనబడటం లేదు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను, నన్ను ఉపవాసం కూడా ఉంచారు, కానీ కనీసం మా గురువుగారికి మీరు కనిపించడం లేదు, మా గురువుగారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు, చూడు నాయనా, నేను ఆయనకు కనిపించను అని అంటాడు. అప్పుడు శిష్యుడు, ఎందుకు, ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకి అన్నీ తెలుసు, అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అడుగుతాడు. అప్పుడు శ్రీరాములవారు, నాయన, ఆయనకు అన్నీ తెలుసు, కానీ నేను వస్తానని తను నమ్మడం లేదు, పూజలు చేస్తున్నాడు కానీ నన్ను మనసుతోటి చూడటం లేదు, తన మనసుతోటి పూర్తిగా నన్ను విశ్వసించిన వాడికి నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీరు మనసులో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించడం లేదంట, ఆయన వచ్చినట్టుగా నమ్మడం లేదంట, అందుకే ఆయన మీకు కనిపించడం లేదు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు వినగానే గురువుగారికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. అయ్యో, నేను అన్ని పూజలు, వ్రతాలు చేశానే,
కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నమ్మలేదు. దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకి కనిపిస్తాడు. అందుకే నీకు ఆ భగవంతుడి దర్శనం కలిగింది. నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు. వెంటనే శ్రీరాముల వారు ఆ గురువుగారికి కూడా దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత గురువుగారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకుని ఆశ్రమాన్ని బయలుదేరారు. విన్నారు కదా, దేవుడు ఉన్నాడు, ఉంటాడు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటే, ఆయన ఉన్నాడని నమ్మితే, దేవుడి మీద నమ్మకంతోటి మన పనులు మనం చేసుకుంటా పోతే మన పనిలో విజయం సాధిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.